గురూజీ, కొంతమంది ఇళ్లల్లో అన్నీ ఉంటాయి. ధనం ఉంటుంది, వాళ్ళకి సరైన వసతులు ఉంటాయి, తిండికి లోటు ఉండదు, డబ్బుకి లోటు ఉండదు, అసలు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చక్కగా 10 మంది పని మనుషులు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ ఎవరిలో కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఇంట్లో నలుగురు ఒక మాట మీద ఉండరు, ఎప్పుడు అంటే మానసికంగా నలిగిపోతూ ఉంటారు. సో దీనికి చాలామంది పెద్దల శాపాలు తగిలాయి, పితృదోషాలు ఉన్నాయి, పితృదేవతలు సాటిస్ఫై కాలేదు, అందుకనే ఇలాంటివి అని చెప్తూ ఉంటారు. అసలు పెద్దల శాపాలు, పితృదోషాలు అనేవి పిల్లలకి తగులుతాయా ఏంటి? ఒకవేళ తగిలితే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? పితృదోషాలు అనేవి ఈరోజు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మొదటి దేవతలు పితృదేవతలే, కులదేవత పితృదేవత. మన పెద్దవాళ్ళని దేవతతో పోల్చుకున్నాం. ఈ పితృ ఆరాధనలు ఎవరైతే చేరో తర్వాత వంశాలు అభివృద్ధి చెందవు. అమావాస్య అనేది పితృతిథి, మకా నక్షత్రం అనేది పితృ నక్షత్రం. ఎవరైనా మకా నక్షత్రంలో జన్మిస్తే వాళ్ళు అంతకుముందు కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని మేము చెప్తాం. మీ పూర్వీకులే మళ్ళీ పుట్టారనంటే అవునవును మా తాత పోలికే వీడిది, ఆయన ఏమో అలవాట్లు అవే వాళ్ళ అలవాటున్నాయి, ఈమె మా మేనత్తే, ఆమె ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంది, అలాగే మారుతూ ఉంది, ఆ పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకుని వస్తూ ఉంది అన్నది అంటూ ఉంటారు. మకా నక్షత్రం పితృ నక్షత్రం అంటే ఇక్కడ పితృదేవతలు అనేవాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించి అఫెక్షన్తో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి అదే కుటుంబంలో తీసుకుంటున్నారు జన్మలు. ఇదే పితృదేవత ఆరాధన చేయకపోతే వాళ్ళ ఆగ్రహానికి గురవుతున్నారు వంశం. అసలు వాళ్ళు అంతమంది ఉన్నారు, 7 మంది ఉన్నారు, అంత అమ్మాయిలు పుట్టారు, ఒక్కరు కూడా మగ దిక్కులేదు, లేదు ఒకే ఒకడున్నాడు, వాడొక్కడే, వాళ్ళ 5 మంది అక్క జిల్లా కూడా ఒక్కడే అన్నదమ్ముడు, ఇట్లా అంటూ ఉంటారు. అంటే వీళ్ళు పితృ ఆరాధనలో అంత తక్కువ చేస్తుందని అర్థం, వంశక్షయం అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలు చూడకపోతే వాళ్ళ శాపం పెట్టాల్సిన పనిలా, వాళ్ళ యొక్క బాధే శాపంగా మారిపోతుంది. మాటిమాటికి పిల్లల్ని పెద్దలు కూడా తిడుతున్నప్పుడు ఎదుట మందలించాలి, కానీ నువ్వు అదైపోతావు నువ్వు ఇదైపోతావు అని కూడా అనకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు మించిన దైవం ఎవరు లేరు. వాళ్ళలోనే అది విఘ్నేశ్వరుడే నిరూపించాడు. వాళ్ళని ప్రదక్షిణ చేసి సమస్త లోకాలు తల్లిదండ్రుల్లో ఉన్నారని నిరూపించాడు ఆయన. మొదటి దేవుడు విఘ్నేశ్వరుడు, ఆయనే ఒక తాంత్రికుడు, ఒక తంత్రం చేసి చూపించాడు. మరి ఆయన ఆరాధించాల్సింది కూడా మొట్టమొదటి ఆయన్నే. ఆయన్ని ప్రూవ్ చేసి చూపించింది. అదే తల్లిదండ్రుల పిల్లల్ని తిడుతూ ఉంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అది తగిలే తీరుతుంది అంటారు. కాబట్టి పెద్దలు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి పెద్దలకే నాలెడ్జ్ అని చెప్పాలి. అప్పుడు తప్పు చేస్తే కూడా అది ఏంటి జరిగింది, ఎలా జరిగింది, నెక్స్ట్ జరగకుండా ఉంటే ఏం చేయాలనేసి ఒక ఫ్రెండ్షిప్, పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి పెద్దలు. ఎప్పుడు పిల్లల్ని వాళ్ళు పిల్లలు అనుకుంటారో, మేము పెద్దలు అనుకుంటారో అక్కడ మాటలు మారిపోతాయి. ఇక్కడ వీళ్ళు మన ఫ్రెండ్స్, మన పిల్లలుగా పుట్టారు, మనకన్నా గొప్పవాళ్ళు, వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, చాలా గొప్పవాళ్ళం అనే విధంగా వీళ్ళు ఎప్పుడు అనుకుంటారో పిల్లలు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. మన తల్లిదండ్రులు మన మీద చాలా గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి, మనం మిస్బిహేవింగ్ చేయకూడదు, మనం మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి చెప్పాలి అనేటువంటి స్థితికి వస్తారు. వీళ్ళు ఎప్పుడు మందులిస్తూ వస్తారో అమ్మకు తెలిసి తిడుతుంది, నాన్న తెలిసి తిడతాడు, తెలియకుండా చేయాలని ప్రయత్నిస్తారు. అప్పుడు బయట పోయి తప్పులు చేస్తారు, తెలిసిన తర్వాత మళ్ళీ తిడతారు, మళ్ళీ కొడతారు. కొట్టడమే పరిష్కారం కాదు, అసలు తప్పు చేయకపోతే అభివృద్ధి లేదు. మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్, మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఫ్యూచర్. దాన్ని కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిరోజు ఒక తప్పు చేయాలి, చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. అలా చేస్తూ వస్తే వాళ్ళు మించినటువంటి సైంటిస్టులు ఇంకొకరు లేరని ఒక మాట ఉంది. మిస్టేక్సే చేయొద్దు, క్రమశిక్షణగా ఉండు అంటే క్రమంగా శిక్షించుకోవడం క్రమశిక్షణ, ఐడియాలజీగా ఉండు, ఎప్పుడు ఎలా ఉండాలి అప్పుడు ఉండు. నిజంగా తప్పు చెప్పాల్సిన తప్పే చెప్పాలి, నేను అబద్ధమే నిజమే చెప్తాను నెత్తికి సమస్య తెచ్చుకోకూడదు. అదే ఐడియాలజీ అంటారు. వ్యూహాత్మకంగా బతుకు. ఇప్పుడు ఈ కాలము సమాజం ఎలా ఉంది, మహమ్మారిలాగా ఉంది. మనం మంచితనం చూపిస్తే చేతగానితనం తీసుకుని ఏమర్చి మోసం చేసేస్తున్నారు. కాబట్టి మన దగ్గర డబ్బు ఉందంటే లేదని చెప్పాలి వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకి అడిగితే ఉందని చెప్పాలి, బయట వాళ్ళకి ఉందని చెప్పి ఇచ్చేసి ఇంట్లో వాళ్ళు అడిగితే ఈ లేకుండా. కాబట్టి బయట సమాజంతో నటించాలి, కుటుంబంతో జీవించాలి, కుటుంబాన్ని పోషించాలి. నటించు, జీవించు, పోషించి, 3 జీవితం. సమాజంతో పోషించాలంటే ఎంతమందికి సహాయం చేయగలము? మనం ఫైనల్ కడితే నేను ఎవరేమన్నా అంటారు వాళ్ళు, ఒకటే మాట. ఇంట్లో వాళ్ళకి ఇస్తే కృతజ్ఞతగా ఉంటారు. కాబట్టి పెద్దలు ఎప్పుడు పిల్లలతో పెద్దరికాలను రుద్దకూడదు, ఫ్రెండ్షిప్ చేయాలి. కాబట్టి ఎవరైనా పెద్దలు కూడా వాళ్ళ ఇంటి పిల్లల గురించి, వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే వాళ్ళతో చెప్తున్నారు, మా అబ్బాయి నీట్గా భోంచేస్తాడు, శుభ్రంగా ఉంటాడు, వాడికి మేము చెప్పాల్సిన పని లేదు, చక్కగా చూసుకుంటాడు, ఒకవేళ తెలియకపోతే అడిగితే మరీ తెలుసుకుంటాడని వేరే వాళ్ళకి చెప్పుదాలి. అప్పుడు వాళ్ళు వినాలి. టేస్ట్గా వాళ్ళని పొగిడేదానికన్నా వేరే వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. ఆ ఎనర్జీ ఎంత బిల్డ్ అవుతుందంటే
అరే మన డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి మన గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, అటెన్షన్లోకి వద్దన్నా వస్తాడు. చాలా శుభ్రంగా తింటాడంటే వాడేమో చుట్టూ అన్నం అంతా వేసేస్తూ ఉంటాడు, కానీ ఆ రోజు ఏం చేస్తాడు, ఒక మెతుకు పక్కన పడుకుని తింటాడు. డాడీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఐడియాలజీ ఉండదు. అయ్యో నువ్వు ఎంతో మంచి పిల్లకాయలు కన్నావు, నువ్వు మా పిల్లకాయలు అన్నం తింటే సగం కడుపులోకి సగం కంచం చుట్టూ పడిపోతుంది, నువ్వు అదృష్టవంతుడివి, నేను పోయి చెప్పాలి వాళ్ళకి అంటే అంటే వాళ్ళ పిల్లలు అన్నం అంతా చిందపోసేసి తింటున్నారా, మనం కూడా చిందపోస్తున్నాం, కానీ మన డాడీ మన గురించి గొప్పగా చెప్పాడు. ఇలా చెప్పాలి. అన్నం ఏదో కింద పడిపోయింది వాళ్ళని దమాదమానం ఉతకూడదు, వాళ్ళ ముందు అన్నం తినేది కూడా భయపడతాడు మళ్ళీ పిల్లడు. అలా చేయకూడదు అసలు. పిల్లలు ఎవరు భగవంతుడు ఇచ్చిన బహుమానాలు వాళ్ళు. కాబట్టి పిల్లల్ని వేరే ట్రాక్లో పెంచుతున్నారంటే వీళ్ళు తెలియకుండానే కొట్టడమే పరిష్కారము, తిట్టడమే పరిష్కారము, ఇది ఈ విధంగా చేస్తేనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటే చాలా తప్పది. వాళ్ళు మనం ఎలా మలుచు నీటి లాంటి వాళ్ళు, బాటల పోసి ఆ షేపు, గ్లాసుల పోసి గ్లాస్ షేప్ వస్తారు వాళ్ళు. వాళ్ళని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. పెద్దలైన వాళ్ళు చిన్నప్పుడు మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా విసుక్కోకుండా మనతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా మన పేరెంట్స్ నిజంగా కొట్టాల్సి వస్తే కొట్టకుండా ఇలా కాదని ఇలా అని చెప్పించి, అది పోతే పోయింది ఇంకోసారి తప్పు చేయొద్దు అని చెప్పి తీసుకొచ్చారా, వీళ్ళు మనం ఎలా చూసుకోవాలి, నెత్తిని బట్టి చూసుకుంటారు, చిన్నపిల్లలాగా చూసుకుంటారు. ఆ విధంగా పిల్లల్ని సాకాలి. అంతేగాని వాళ్ళు తిట్టడమే పేరెంటింగు, వాళ్ళని కొట్టడమే పేరెంటింగు, వాళ్ళు అడిగింది ఒకవేళ తీసివ్వలేకపోతే కూడా డోంట్ వరీ, ఈరోజు వద్దు, నెక్స్ట్ వారం తర్వాత ఇంకా ఎక్కువ తీసిస్తా.